బడ్జెట్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళితులకు అన్యాయం చేస్తున్నాయన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఎస్సీ వర్గీకరణతో మాలలు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. హక్కులను సాధించుకోకుంటే అణచివేతకు గురవుతామన్నారు. ఇటీవల హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో అందరూ ఆశ్చర్యపోలేలా మాలల ఐక్యత చాటామన్నారు. ఆంధ్రప్రదేశ్ తిరుపతిలో నిర్వహించిన మాలల ఆత్మగౌరవ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు వివేక్ వెంకటస్వామి. ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ రంగంలోనూ రిజర్వేషన్లు సాధించాలన్నారు. మాలలు మన ఆంధ్రప్రదేశ్లో అందరూ కూడా ఒక తాటిపైకి వచ్చి మన మాలల సమస్యను మనము ప్రభుత్వం దగ్గరికి, రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి, కేంద్ర ప్రభుత్వం దగ్గరికి తీసుకువెళ్ళాలంటే మాలలందరూ కూడా ఐక్యతంగా ఉండాలి. మేము తెలంగాణలో అన్ని డిస్ట్రిక్ట్స్లలో మీటింగ్లు పెట్టుకొని మాలలు, ఎందుకంటే అందరికీ తెలుసు దళిత అసోసియేషన్స్ అంటే అన్నీ కూడా చాలామంది అసోసియేషన్లు పెట్టుకొని అందరూ కూడా ఒక తాటిపైకి రారు. సో అందరూ ఒక తాటిపైకి వచ్చేది అవసరం ఉన్నది. మేము అన్ని చోట్ల కూడా మీటింగ్లు పెట్టుకొని మాలలందరినీ కూడా ప్రోత్సహించి మనమందరం ఐక్యంగా ఉండాలి, మన సత్తా ఏందో చూపించుకోవాలని చెప్పి అన్ని చోట్ల కూడా అన్ని డిస్ట్రిక్ట్స్లలో మీటింగ్స్ పెట్టుకోవడం జరిగింది. చాలా చోట్ల కూడా మొదలు మాలలు ముందుకు రావాలంటే చాలా భయపడేదన్నమాట. కానీ మేము ఈ మీటింగ్లు పెట్టుకున్న తర్వాత మాలలందరూ కూడా పెద్ద సంఖ్యలో బయటకు వచ్చి, చలో సార్ మనము అద్భుతమైన మీటింగ్ హైదరాబాద్లో పెట్టుకుందాము, మన మాలల సంఖ్య ఏంటి, మన మాలల సత్తా ఏంటి అది చూపించుకునే అవసరం ఉన్నదని చెప్పి పెద్ద మీటింగు మన పరేడ్ గ్రౌండ్స్లో పెట్టుకోవడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్లో మాలలు అందరికన్నా ఎక్కువ కులం ఏదైనా ఉంటే ఆంధ్రప్రదేశ్లో అది మాల కులమే, అవునా కదా? కానీ మాల కులం మీరందరూ కూడా మనమందరం కలిసి ఉన్నాము, మనమందరము మన హక్కుల కోసం కొట్లాడదామని చెప్పి మీరు కూడా ముందుకు వచ్చే అవసరం ఉన్నది. మీరు ఇట్లానే అన్ని చోట్ల కూడా మీటింగ్ అయినప్పుడు మీటింగ్ అటెండ్ కాకుండా లేదు మనం కొట్లాడదామని చెప్పి వెనుక కూర్చుంటే అది సరిపోదు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ఇంతవరకు అమలు పరచలేదు. ఇప్పుడున్న రాజకీయ నాయకులు వారి పబ్బం గడుపుకునేదానికి, మన ఓట్లు వేయించుకునేదానికి మనల్ని పావులుగా ఉపయోగించుకున్నారు తప్పితే, మనల్ని విడిదీసడానికి నేర్చుకున్నారు తప్పితే మనకు ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదు. దీనికోసం పోరాటం చేయడానికి మాలల మీటింగ్ పెట్టుకుంటే తిరుపతి నడిబొడ్డులో ఆ మీటింగ్ జరగనేకుండా, ఒక్క కళ్యాణ మండపం ఇవ్వకుండా, వేరే ఆట స్థలం ఇవ్వకుండా, ఇప్పుడున్న పరిపాలకులు ఇప్పుడు చేస్తున్న కూటమి ప్రభుత్వం మనకు వ్యతిరేకంగా ఆ మీటింగ్ జరపకుండా చేసింది. ఈరోజు మారుమూల ఇక్కడ మీటింగ్ జరుపుకుంటా ఉంటే ఇక్కడ కూడా జరగనేకుండా ఎన్నో కుట్రలు కుయుక్తులు చేశారు. ఈ విషయాన్ని నేను వివేక్ వెంకటస్వామి గారికి వారి దృష్టికి నేను తీసుకొస్తున్నాను. వివేక్ గారు ఏంటంటే చాలా సజ్జనుడు, చాలా గొప్ప విద్యావేత్త, ఈ దేశంలో అన్ని దేశాలు తిరిగినాడు, వ్యాపారంలో చాలా అనుభవం కలిగిన మనిషి. ఈ రాష్ట్రాన్ని పరిపాలించే హక్కు కూడా ఆయనకు ఉండాలి. ఆయనకు ఇలాంటి సభలు సమావేశాలకు వచ్చి పూలమాల వేసుకోవాలని ఎప్పుడూ లేదు. మనలందరినీ రాజకీయ నాయకులుగాను, ఆర్థికంగా ఎదిగిన వాళ్ళుగాను, మనమందరూ బాగుంటే చూడాలనుకున్న వాళ్ళలో మొట్టమొదటి వ్యక్తి వివేక్ గారు. వారి కుటుంబ సభ్యులతో అందరికీ నాతో పరిచయం ఉంది, వారి నాన్నగారితో పరిచయం ఉంది. అంబేద్కర్ గారి తర్వాత నాకు తెలిసిన వాళ్ళు కీర్తిశేషులు వెంకటస్వామి గారు చాలా గొప్ప వ్యక్తి, పరిపాలన దర్శుడు. మన కులం అంటే ఎక్కడ లేని అభిమానం ఆయనకు. కాబట్టి అలాంటి వాడికి వారసుడుగా వివేక్ గారు వచ్చారు. కాబట్టి ఆయన నాయకత్వాన్ని మేము బలపరుస్తామని మన అందరి ముందు మీ తరఫు నేను హామీ ఇస్తున్నాను ఆయన. కాబట్టి ఇక్కడ వచ్చిన వాళ్ళే నిజమైన మాలలు నేను చెప్పుకుంటున్నాను, గర్వపడుతున్నాను. మీరెవరికీ భయపడలేదు, ఎవరికీ లొంగలేదు, ఏ రాజకీయ నాయకులకు భయపడలేదు. ఇంతమంది ఈరోజు వచ్చినారంటే మీరే 1 కోటి మందిని నేను భావిస్తున్నాను. మనకు కావాల్సింది మనం అడిగి తీసుకున్నాం. వర్గీకరణ కావాల్సింది బ్యాంకు లోన్లలో లక్షల కోట్ల రూపాయలు ఇస్తున్నారు.
దేశంలో 25% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు ఇస్తున్నటువంటి లోన్లు 1% లోపు. దేశంలో 25% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు ఇస్తున్నటువంటి బ్యాంకు లోన్లు 1% లోపు. మరి మార్వాడీలు దేశంలో 1% కూడా లేరు. వాళ్ళకి దాదాపుగా 50% లోన్లు ఇస్తున్నారు, తీసుకుంటున్నారు, ఎగ్గొడుతున్నారు. ఒక మిత్రుడైతే 45,000 కోట్లు అప్పు తీసుకున్నాడు బ్యాంకుల్లో, 99% ఎగ్గొట్టి 450 కోట్లు ఇచ్చి నల్లా లోన్కు 10,000 కోట్లు అడిగాడు. ఇస్తున్నారు కేంద్ర ప్రభుత్వం. మనం అడగాల్సింది వర్గీకరణ బ్యాంకు లోన్.